హాయ్ అండి, అందరికీ శుభోదయం. ఇది సాటర్డే రోజు మార్నింగ్, అంటే ఈరోజు నాగుల చవితి. ఇంకా ఎర్లీగా లేచాను. ఇంకా రోజు ఎర్లీగానే లేస్తున్నాను, ఎందుకంటే మా స్వామి మాల వేసుకున్నారు కాబట్టి ఎర్లీగానే లేవాలి. ఇంకా ముందు ఇల్లంతా శుభ్రం చేసుకొని, బయట బాల్కనీ అవన్నీ శుభ్రం చేసుకుని, ఇంకా స్నానం చేసిన తర్వాతనే కదా స్టవ్ వెలిగించేది. ఇంకా స్టవ్ అవన్నీ అయితే నైటే క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను. ఇంకా మార్నింగ్ లేవగానే ఇంకా ఊడవడం, తుడవడం, క్లీనింగ్ సెక్షనే ఉంటుంది. ఇంకా క్లీనింగ్ సెక్షన్ అయిపోయిన తర్వాత తలస్నానం చేసి వచ్చాను అనమాట. ఇంకా తలస్నానం చేసి వచ్చేసి ఇంకా స్టవ్ అయితే వెలిగించాను. నెక్స్ట్ ఇక్కడ నాగుల చవితి కదా, ఇంకా నాగుల చవితి స్పెషల్ నైవేద్యం ఏంటంటే, కొంతమంది వడపప్పు పానకం పెడతారు, కొంతమంది చలివిడి పెడతారు, కొంతమంది చిమిడి అంటే నువ్వులతో చేస్తారు కదా, నువ్వులను బెల్లం వేసి చేస్తారు. పచ్చి నువ్వులేండి, పచ్చి నువ్వులే కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసి దానిలో బెల్లం తురుముని కలిపి చిన్న చిన్న లడ్డూలాగా చుట్టుకోవాలి. అవే తీసుకొచ్చాను. ఇంకా అది వీడియో చేయడానికి కూడా నాకు టైం లేదండి, ఎందుకంటే మా చిన్న స్వామి 7కి వెళ్ళిపోవాలి. ఇంకా తనకి బాక్స్ ప్రిపేర్ చేయాలి. ప్లస్ ఏంటంటే పెద్ద స్వామికి ఇంకా భిక్ష పెట్టాలన్నమాట. ఇంకా ఈలోపు స్వామి అంటే మార్నింగ్ పూజ అయిపోయింది, కొంచెం లేట్ అయిన తర్వాత తింటా అని చెప్పారనమాట. ఇంకా స్వామి భిక్షకి లేట్ ఉంది కాబట్టి ఈలోపు టెంపుల్కి వెళ్ళి రావచ్చు అనేసి ఇంకా ముందు రోజు నైటే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. పిండి దీపాలు, అగరొత్తులు, ఒత్తులు, నూనె, పువ్వులు అవన్నీ కూడా ముందు రోజు నైటే అన్నీ రెడీ చేసి పెట్టుకుని ఒక ప్లేట్లో పెట్టుకొని పూజ గదిలో అయితే పెట్టుకున్నాను. ఇంకా మార్నింగ్ కుకింగ్ సెక్షన్ అయిపోయిన తర్వాత మా చిన్న స్వామి వెళ్ళిన తర్వాత నేను శారీ కట్టుకొని ఇంకా టెంపుల్కి అయితే వచ్చాను. ఇంకా టిఫిన్ ఏం చేయకూడదు, అంటే స్వామికి పుట్టలో పాలు పోసేటప్పుడు ఏమీ తినకూడదు కదా, ఏమీ తినకూడదు, తాగకూడదు కాబట్టి ఇంకా ఏమీ తినలేదు, తాగలేదు. ఇంకా వెంటనే డ్రెస్ ఇప్పేసి ఇంకా శారీ చుట్టుకొని వచ్చేసి ఇంకా టెంపుల్కి అయితే వచ్చాను. ఇక్కడ నేను వెలిగించిన పిండి దీపాలు చూపిస్తున్నాను. నామాలు ఉన్నాయి కదా, శివనామాలు, అవే అనమాట నేను ప్రిపేర్ చేసిన ఏది పిండి దీపాలు. అంతకుముందు అంటే దీని ముందు షార్ట్ వీడియో కూడా చేశాను, అదనమాట. ఇంకా 3 దీపాలు అయితే ప్రిపేర్ చేసి అంటే మొత్తం 4 దీపాలు చేశాను. ఒకటేమో ధ్వజస్తంభం దగ్గర పెట్టేసి తర్వాత శివాలయం చుట్టూ కూడా ప్రదక్షిణ చేశాను. 3 రౌండ్లే వేశానండి. మార్నింగ్ అయితే రష్ బాగా ఉంది. రష్ ఉండరేమో అనుకున్నాను, కానీ ఇంకా మనలాగే ఆలోచించేటోళ్ళు చాలామంది ఉంటారు కదా, ఎర్లీ మార్నింగ్ వెళ్తే రష్ తక్కువగా ఉండదు కాబట్టి త్వరగా దర్శనం అయిపోయి వెంటనే రావచ్చని అనుకునే వాళ్ళు మనలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. నేను కూడా అందులో ఒకదాన్ని అనుకోండి. ఇంకా నేను అట్లానే వెళ్ళాను. తీరా చూసిన తర్వాత ఫుల్ రష్గా ఉన్నారనమాట. ఇంకా అక్కడ నేను తీసుకెళ్ళిన నైవేద్యం అయితే సుబ్రహ్మణ్య స్వామికి అయితే పెట్టేశాను. ఇక్కడ పుట్టకి పాలు పోసేటప్పుడు, పువ్వులు వేసేటప్పుడు వీడియో చేయడానికి అసలు వీలు పడలేదండి అసలు. ఇంకా ఇప్పుడు కొంచెం రష్ తగ్గిన తర్వాత కొంచెం వీడియో షూట్ అయితే చేశాను. మీరు నాగుల చవితిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్లో తెలపండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ ఇవ్వడం అసలు మర్చిపోద్దు. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా అక్కడ శివాలయము, హనుమంతుడు, అమ్మవారు, సాయిబాబా వాళ్ళందరినీ కూడా దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి కొద్దిసేపు టెంపుల్లో కూర్చొని ఇంటికైతే రిటర్న్ అయ్యాను. వీడియో ఎలా ఉందో కామెంట్లో షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.